దిస్ ఈస్ భగవాన్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్. సో నేను వచ్చేసి కిడ్నీ వారియర్ ఫౌండేషన్ వన్ ఆఫ్ ద కోఆర్డినేటర్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రీజియన్ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టువర్డ్స్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద డైట్ సికేడి స్టేజ్ 1 టు స్టేజ్ 5. ఇక్కడ లైవ్ లో మేడం గారు ఉన్నారు, సునీతారావు గారు, సీనియర్ డైటీషియన్ ఎన్యూ హాస్పిటల్స్. సో మేడం మీ గురించి కొంచెం చెప్పేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్తే భగవాన్ గారు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. వసుంధర గారు కిడ్నీ వారియర్ ఫౌండేషన్ తో నేను హాస్పిటల్ నుండి రికార్డ్ చేస్తున్నా కాబట్టి కొద్దిగా ఈ డిస్టర్బెన్స్ ఉంది, క్షమించాలి. సో వసుంధర గారితో కిడ్నీ వారియర్ ఫౌండేషన్ తో నేను ఇదివరకు చాలా ఏళ్ల నుండి పనిచేస్తున్నాను. సో ఇక్కడ ఎన్యూ హాస్పిటల్స్ లో సీనియర్ చీఫ్ న్యూట్రిషనిస్ట్ గా పనిచేస్తున్నాను. సో ఇక్కడ మేము సికేడి, ఇంకా డయాలిసిస్, ఇంకా పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ని పీపుల్ ని చూస్తాము. సో ఈ రోజు మనము డయట్ ఇక ఫస్ట్ స్టేజ్ 1 నుండి స్టేజ్ 5 దాకా డయాలిసిస్ అవ్వని వాళ్ళకి డయట్ ఎట్లా మానిటర్ చేయాలి, మేనేజ్ చేయాలి అనే సంగతి చూద్దాము. డయాలిసిస్ కి రాకుండా, తొందరగా రాకుండా క్రియాటినిన్ ని మెయింటైన్ చేసుకోవడమే మన ఎయిమ్ ఉంటుంది ఈ స్టేజెస్ లో. సో దీని గురించి మనం మాట్లాడదాం ఈ రోజు. సో ప్రొసీడ్ అవ్వడానికి ఏదైనా బుక్ లో కూడా ఇచ్చారా మేడం? మన న్యూట్రిషన్ సీక్రెట్ బుక్ దాంట్లో కూడా మీరు ఏమైనా పబ్లిష్ చేశారా? అవునండి. సో నాకు క్లినికల్ న్యూట్రిషనిస్ట్ గా 16 years ఎక్స్పీరియన్స్ ఉంది, 16+ years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ లాస్ట్ 8 years స్పెసిఫిక్ గా రీనల్ న్యూట్రిషన్ లోనే పనిచేస్తున్నాను. ఈ లాస్ట్ 8 years లో మేము కిడ్నీ వారియర్స్ తో పాటు న్యూట్రిషనల్ సీక్రెట్స్ అనే బుక్ పబ్లిష్ చేశాము. సో ఇందులో డయాలిసిస్, పోస్ట్ డయాలిసిస్, ప్రీ డయాలిసిస్, నాన్ డయాలిసిస్ పేషెంట్స్ కి, డయాలిసిస్ పేషెంట్స్ కి, ఇంకా పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కి ఎట్లాంటి రీతి డయట్ ఉండాలి, ఏవి తీసుకోవచ్చు, ఏవి తీసుకోకూడదు, పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు ఏవి, ఎందుకు ఫాస్ఫరస్ తగ్గించాలి, ఇట్లాంటివన్నీ డీటెయిల్ గా మేము రాసి న్యూట్రిషనల్ సీక్రెట్స్ లో పబ్లిష్ చేశాము. అది కాకుండా ఒక 250+ రెసిపీస్, హెల్దీ సికేడి రెసిపీస్ అని చెప్పి అది కూడా పబ్లిష్ అయింది. వసుంధర గారితో కలిసి ఇది చేసినది. నాతో పాటు చాలా మంది సీనియర్ న్యూట్రిషనిస్ట్, చీఫ్ న్యూట్రిషనిస్ట్ వేరే హాస్పిటల్స్ వాళ్ళు కూడా పనిచేశారు దీని మీద. సో చెప్పండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు సికేడి ఇనిషియల్ స్టేజెస్ లో మనం దేని గురించి జాగ్రత్త పడాలి, ఎందుకు ఇట్లా అవుతుంది అన్నది చూద్దాము. ఇక్కడ మీరు ఫస్ట్ స్లైడ్ లో ఇప్పుడు ఏమవుతుందంటే, మామూలుగా మేము సికేడి తో ఎవరున్నారో, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఎవరికి ఉందో వాళ్ళని చూసేసరికి దాదాపు స్టేజ్ 3 లోకి వెళ్ళిపోయి ఉంటారు. మీకు తెలిసిందే, ఇప్పుడు స్టేజ్ 1, 2, 3, 4, 5 వరకు మేము క్లాసిఫై చేస్తాము. క్రియాటినిన్ నంబర్, వాళ్ళ ఏజ్, దాని ప్రకారంగా క్లాసిఫై చేస్తాము. సో ఫస్ట్ ఫ్యూ స్టేజెస్ లో ఏమవుతుంది, చాలా ఇబ్బంది ఉండదు, సింటమ్స్ ఉండవు, ఇంకా ఎక్కువగా డయట్ రిస్ట్రిక్షన్ కూడా అవసరం ఉండదు. సో ఫస్ట్ 2 stages లో అయితే మాకు అసలు తెలిసి కూడా ఉండదు, వాళ్ళు మాకు హాస్పిటల్కి వచ్చి చూపించుకోరు అప్పుడు. సో థర్డ్ స్టేజ్ వచ్చేసరికి వాళ్ళకి సింటమ్స్ ఎక్కువగా అయ్యేసరికి హాస్పిటల్కి వస్తే ఫలానా ఇట్లా ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు అప్పటికే వాళ్ళకి ఫుడ్ అంతగా నచ్చకపోవడము, అంటే సరిగ్గా తినరు. సో ఏమవుతుంది, అందరూ ఏమంటారంటే, తినడానికి స్టార్ట్ చేస్తే తినాలనిపిస్తుంది, ఆకలేస్తుంది, కానీ తినపోతే వాంతికి వచ్చేటట్టు అవుతుంది, లేదా తిన్నాక కూడా సరిపోదు, అసలు డైజెషన్ ఉండదు, చాలా అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ లాగా అనిపిస్తుంది. ఇట్లాంటి సిమ్టమ్స్ ఎక్కువగా ఉండేసరికి తినేది తగ్గించేస్తారు, ఎక్కువగా తినరు. సో దీని వలన మాల్న్యూట్రిషన్, అంటే కుపోషణ అంటారు, మాల్న్యూట్రిషన్ ఏర్పడుతుంది. సరిగ్గా ఒక వారం సరిగ్గా తినకపోతే నీరసం వస్తుంది, ఇంకా 1 నెల 2 నెలలు ఇట్లాగే కంటిన్యూ అయితే న్యాచురల్లీ మాల్న్యూట్రిషన్ ఏర్పడుతుంది కదా.
సో దీనికి కారణాలు ఉంటాయి. మామూలుగా ప్రజలు ఏమనుకుంటారంటే, నేను తినలేకపోతున్నాను, నేను సరిగ్గా తింటే సరిపోతానని. కానీ ఈ కిడ్నీ ప్రాబ్లంలో మెయిన్ ప్రాబ్లం అంటే అది సింటమ్ అనమాట. వీళ్ళ ఈ టాక్సిక్ వేస్ట్ బ్లడ్ లో పేరుకుంటూ ఉంటుంది, ఉండిపోతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళకి ఆకలేయదు. సో ఇది మెయిన్ ప్రాబ్లం. సో వీటిని కూడా దాటి మనము ఎట్లా న్యూట్రిషన్ మేనేజ్ చేయొచ్చు అనేది అదే ఇప్పుడు ఛాలెంజింగ్ అనమాట. ఇది చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. సో నేను అన్నట్టు స్టేజ్ 1 and 2లో మీరు ఏం చూసుకోవాలంటే, బేసిక్ గా వీళ్ళకి మీకు డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, అంటే బీపీ ఎక్కువగా ఉందా, లేదా డయాబెటీస్ ఎక్కువగా ఉందా, ఈ మెయిన్ డిసీజెస్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ 2 స్టేజెస్ లో మనకి క్రియాటినిన్ గురించి అంతగా ఇబ్బంది ఉండదు. సో అండర్లైన్ డిసీజ్ ని, డయాబెటీస్ ని, హైపర్ టెన్షన్ ని మెయింటైన్ చేసేదే మెయిన్ మన డయట్ ద్వారా చేసే పని. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, షుగర్ ని బాగా కంట్రోల్ చేసుకోవడానికి, హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఉప్పు తగ్గించడము, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే మైదా, పంచదార, బెల్లము, స్వీట్ ప్రోడక్ట్స్ తగ్గించడము, షుగర్ ని బాగా కంట్రోల్ చేసుకోవడానికి ఏవేవి చేయాలో అవన్నీ చేయాల్సి వస్తాయి. ఇక్కడ కాయగూరలో ఇది పొటాషియం ఎక్కువ ఉంది, ఇది తగ్గించాలి. ఇక్కడ ఈ ఫస్ట్ 2 స్టేజెస్ లో దీని ఆవశ్యకత ఉండదు. థర్డ్ స్టేజ్ కి వచ్చేసరికి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్టేజెస్ లో మనకి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అవసరం ఉంటుంది. ఇక్కడ పొటాషియం ఎక్కువ అవ్వచ్చు. మెయిన్ రీజన్స్ ఏముంటాయంటే, కిడ్నీ నంబర్ ఎక్కువ అయినప్పుడు ఫంక్షన్స్, మనం ఏం తింటామో వాటిలో గోల్డెన్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అందరూ తినే మామూలుగా సహజంగా తినే ఆహారాల్లో, అన్ని ఆహారంలో పొటాషియం ఉంటుంది, సోడియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. ఇవి మామూలుగా మన కిడ్నీ చేసే పని ఏంటి, దీన్ని బాగా మేనేజ్ చేయడం. ఎక్కువ అయినవి యూరిన్ లో తీసేస్తాయి, మనకెంత కావాలో అది బాడీలో ఉంచుతుంది. ఈ బ్యాలెన్స్ ఏం మెయింటైన్ అవుతుందో అది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది స్టేజెస్ 3, 4, 5లో. ఆ ప్రాబ్లం అయినప్పుడు పొటాషియం ఎక్కువగా బయటకి పోనప్పుడు రక్తంలో అది ఎక్కువగా కనిపించుకుంటుంది. ఈ పొటాషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా రక్తంలో లెవెల్ కి మీరి ఉన్నప్పుడు అప్పటి నుండి మనము డయట్ లో మేనేజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇంకో రీజన్ ఏముంటుందంటే, ఒక్కోసారి ఈ కిడ్నీ నంబర్ ని మెయింటైన్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తారు డాక్టర్. అవి ఏస్ ఇన్హిబిటర్స్ అంటారు, ఏఆర్బీస్ అంటారు. ఇది బీపీ కంట్రోల్ అవుతుంది, కిడ్నీ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది హైపర్ టెన్సివ్ మెడికేషన్స్ సికేడీలో ఇచ్చేవి. వీటి వలన కూడా పొటాషియం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఉట్టి డయట్ వల్లనే కాదు, ఈ మందుల వలన కూడా పొటాషియం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మెడిసిన్స్ మానేయలేవు, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి కిడ్నీ ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి మనం డయట్ లోనే కొద్దిగా కంట్రోల్ చేసుకోవడం మంచిది. సో ఇప్పుడు చూద్దాము న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి. నెక్స్ట్. సో మెయిన్ గా ఏముంటుందంటే, మనకి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. డయాలిసిస్ కాని వాళ్ళకి, డయాలిసిస్ లో ఉన్న వాళ్ళకి మెయిన్ తేడా ఏముంటుందంటే, ఈ ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్ లో ప్రోటీన్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఎడాపడా ప్రోటీన్ తినేయలేము ఎక్కువగా. అంటే ఇక్కడ స్ప్రౌట్స్ తినేసి, నాన్ వెజ్ తినేసి ఇట్లా చేసుకోలేము. కొద్దిగా మానిటరింగ్ చేసుకోవాలి, మనం ఎంత ప్రోటీన్, ఒక్క రోజుకి ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నామో, ఎట్లాంటి ప్రోటీన్ తీసుకుంటున్నాము అనేది మానిటర్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ 5 స్టేజెస్ డయాలిసిస్ లో లేనప్పుడు. ఓకే. కానీ డయాలిసిస్ స్టార్ట్ అయిన వెంటనే ప్రోటీన్ ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ హై ప్రోటీన్ రిక్వైర్మెంట్. ఇంకోటి నెక్స్ట్, నేను ఇప్పటిదాకా చెప్పినట్టు ఈ 3, 4, 5 స్టేజెస్ లో పొటాషియం, సోడియం మానిటర్ చేయాల్సి వస్తుంది. అందరికీ తగ్గించే అవసరం ఉండదు. అందరూ లో పొటాషియం, అందరూ అసలే ఫ్రూట్ తీసుకోకూడదు, అసలే కాయగూరలు ఎక్కువగా తీసుకోకూడదు అనే ఆవశ్యకత ఉండదు. ఎవరికి ఎంత పొటాషియం ఎక్కువ ఉందో అది చూసుకుని మనం తగ్గించుకోవచ్చు. సో ఎక్స్ట్రా రెస్ట్రిక్టివ్ గా ఉండే అవసరం ఉండదు. మనం మన కేసుకి తగ్గించుకుంటే చాలు.
ఉప్పు కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఉప్పులో సోడియం ఎక్కువ ఉంటుంది కాబట్టి. మన ఫుడ్ లో, మన ఆహారంలో సోడియం మెయిన్ గా వచ్చేదే మనం వేసుకున్న ఉప్పు నుండి. Code announcement. Code red 8. సో మళ్ళా ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళండి. సో సోడియం తగ్గించుకోవాల్సింది కాబట్టి ఉప్పు తగ్గించాలి. ఇంకోటి, ఉప్పు ఎక్కువ తిన్నప్పుడు బాడీలో వాటర్ కూడా ఉండిపోతుంది అనమాట. సో ఈ కారణం వలన ఉప్పు, పొటాషియం కొద్దిగా చూసుకోవాలి. ఫాస్ఫరస్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇక స్టేజ్ ఎక్కువ అవుతూ అంటే లాస్ట్ స్టేజెస్ లో 4-5 స్టేజెస్ లో యూరిన్ అవుట్పుట్ తగ్గితే అప్పుడు వాటర్ అంటే ఫ్లూయిడ్ ఇంటేక్ కూడా మనం కొద్దిగా మానిటర్ చేసుకోవాల్సి వస్తుంది, తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇవే మెయిన్ డిఫరెన్సెస్. కానీ డయాలిసిస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే చాలా మందికి యూరిన్ అస్సలు మొత్తం ఆల్మోస్ట్ నిల్ అయిపోతుంది, లేదా చాలా తక్కువ అయిపోతుంది. సో డయాలిసిస్ లో ఉన్న వాళ్ళకి ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇనీషియల్ స్టేజెస్ లో అంతగా ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఓకే, సో మనం ఇప్పుడు ఎక్కువగా నాన్ డయాలిసిస్ స్టేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం ఇప్పుడు ఈ నెక్స్ట్ ఫ్యూ స్లైడ్స్ లో. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు మనము డయట్ మానిటర్ చేసినప్పుడు ఫస్ట్ గా ఏం చూస్తాము, క్యాలరీస్ బాగా వస్తున్నాయా, కార్బోహైడ్రేట్స్ ఎంత తింటున్నారు. డయాబెటిక్ పేషెంట్ అన్నా సరే మినిమం ఎంత కావాలో కార్బోహైడ్రేట్స్, బాడీకి ఎంత ఎనర్జీ కావాలో అంత కావాల్సిందే కదా, దాన్ని మొత్తంగా తగ్గించలేము. సో మన కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అన్నము, చపాతి, జొన్నలు, సజ్జలు ఇట్లాంటి, లేదా కొన్ని సిరిధాన్యాలు, ఇట్లాంటి వాటి నుండి ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. సో ఇది మనిషికి తగ్గ, అంటే మనిషి పొడవు, వెయిట్ ఎంత ఉన్నారు, వాళ్ళకి డయాబెటీస్ ఉందా, లేదా ఎంత యాక్టివిటీ ఉంటుంది ఈయనకి, మనిషికి రోజుకి చాలా యాక్టివ్గా ఉండే మనిషా, లేదా ఎక్కువగా డెస్క్ దగ్గర కూర్చుని పనిచేసే లాంటి జాబా, ఇవన్నీ చూసుకుని 30 to 35 క్యాలరీస్ పర్ కేజీ బాడీ వెయిట్ అని మేము దాన్ని బ్యాలెన్స్ చేస్తాం. సో ఇక్కడ ఒక మనిషికి ఒక్కోసారి 2 చపాతీలే సరిపోతాయి, కొందరికి ఎక్కువగా 3-4 చపాతీలు కావాల్సి వస్తాయి. ఇది వాళ్ళ యాక్టివిటీ బేస్ మీద ఉంటుంది. కానీ ఇక్కడ మన ఇండియాలో చూసేసరికి ఏమవుతుందంటే, ఎక్కువ మన కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా మంది డయాబెటిక్ కూడా ఉంటారు. ఎందుకంటే డయాబెటీసే మెయిన్ లీడింగ్ కాజ్ కదా కిడ్నీ డిసీజ్ కి. సో డయాబెటీస్ ఉన్నందువలన ఎట్లాంటి కార్బోహైడ్రేట్స్ తింటున్నారు అనేది చూసుకోవాలి. ఉట్టి మనము అన్నమే తింటాము అంటే అక్కడ షుగర్ ఎక్కువ అయిపోవచ్చు కదా. నేను చెప్పాను కదా, ఫస్ట్ 2 స్టేజెస్ లో మనం ఎక్కువగా డయాబెటీస్ కంట్రోల్ గురించే మాట్లాడాలని చెప్పి, అక్కడ అన్నం బదులుగా ఏ సిరిధాన్యాలు వాడొచ్చు. సో ఒక పూట అన్నం తింటే ఇంకో పూట చపాతీ తినొచ్చా, కాయగూరలు ఎక్కువ తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ చూసుకుని డయట్ మనం ప్లాన్ చేసుకోవాలి. సో డయాబెటీస్ ఉన్నప్పుడు ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని మనం గుర్తు పెట్టుకుని ఉట్టి అన్నమే తినకుండా వేరే మంచి కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. చాలా మంది అనుకుంటారు వెజిటేబుల్స్ తినకూడదు, మనకి కిడ్నీ ప్రాబ్లం ఉన్నందువలన పొటాషియం ఎక్కువైపోతుందని. కానీ అది నిజం కాదు. బాగా కాయగూరలు తినాలి, దట్స్ రియల్లీ ఇంపార్టెంట్. ఓన్లీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట లో పొటాషియం కాయగూరలు. సో ఇలా చేసుకుని డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చు. తక్కంత మనకి ఎంత కావాలో అంత కార్బోహైడ్రేట్స్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ప్రోటీన్స్ లో రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇండియాలో స్పెసిఫిక్ గా ప్రోటీన్స్ 2 సోర్సెస్ నుండి వస్తాయి. ఎక్కువగా రోజు మనకి ప్రోటీన్ వచ్చే సోర్స్ అంటే పప్పులు, ఇంకా శనగలు, పెసర్లు, ఇట్లాంటి పప్పులు. ఇంకోటి నాన్ వెజ్. సో నాన్ వెజ్ ఐటమ్స్ అంటే చికెన్ అన్నా, ఫిష్ అన్నా, కోడిగుడ్డు అన్నా. ఇంకా మూడవదంటే పాలు, పెరుగు, పన్నీరు, ఇట్లాంటి డైరీ ప్రొడక్ట్స్. ఈ 3 సోర్సెస్ లో మనం ఏవి ఎంత ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఎంత వరకు తినొచ్చు మన డయట్ లో అనేది మనం ఇప్పుడు కొద్దిగా ఎక్కువగా దీని గురించి మాట్లాడదాం. ఎందుకంటే మెయిన్ గా ఏమవుతుందంటే కిడ్నీ ప్రాబ్లం లో క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్, ఎంత తింటాము, ఎట్లాంటి ప్రోటీన్ తింటాము, ఈ 2 మనం గమనంలో పెట్టుకోవాలి.
నెక్స్ట్. సో ఇప్పుడు మనము నాన్ డయాలిసిస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి ప్లాంట్ ద్వారా వచ్చే ప్రోటీన్స్ అంటే పప్పులు, శనగలు, పెసర్లు ఇట్లాంటి వాటిలో చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎక్కువగా నాన్ వెజ్ ప్రోటీన్స్ తినేసరికి కిడ్నీ ఫంక్షన్స్ తొందరగా పాడవుతాయి అనే రీసెర్చ్ ఉందన్నమాట మనకి. దాని ఆ స్టడీస్ చేశారు. ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే నీకు ఎక్కువగా కిడ్నీ ఫంక్షన్స్ ని కాపాడుకోవచ్చు అనే దాని గురించి. సో ప్లాంట్ ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి టాక్సిన్స్ తక్కువ ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనం ఏ ఆహారం తిన్నా అది డైజెస్ట్ అయ్యాక, అది జీర్ణం అయ్యాక ఎట్లాంటి ప్రోడక్ట్స్ డెవలప్ అవుతాయి బాడీలో అనేది ఒకటి ఉంటుంది. సో ప్రోటీన్స్ తిన్నప్పుడు యూరిమిక్ టాక్సిన్స్ అంటారు, యూరియా, నైట్రోజన్ ఇట్లాంటి బై ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. కానీ ప్లాంట్ ప్రోటీన్స్ తిన్నప్పుడు ఈ యూరియా, నైట్రోజన్ ఫామ్ అయ్యే కొన్ని పదార్థాలు కిడ్నీకి సేఫ్ గా ఉంటాయి. నాన్ వెజ్ తిన్నప్పుడు ఫామ్ అయ్యే యూరియా, నైట్రోజన్ పదార్థాలతో పాటు కొన్ని టాక్సిన్స్ ఫామ్ అవుతాయి. పీక్రెసోల్, ఇండాక్సిల్ సల్ఫేట్ ఇట్లాంటి పదార్థాలు ఫామ్ అవుతాయి. ఇవి కిడ్నీని తొందరగా ఫంక్షన్స్ తగ్గించేలాగా చేస్తాయి. టాక్సిన్స్ అంటే అర్థమవుతుంది కదా, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ గుడ్ అన్నమాట. ఏది మంచిది కాదో బాడీకి దాన్ని టాక్సిన్స్ అంటారు. సో నాన్ వెజ్ ఎక్కువగా తినే వాళ్ళకి ఈ యూరిమిక్ టాక్సిన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. కిడ్నీ ఫంక్షన్స్ ని తొందరగా డిటీరియోరేట్ చేస్తాయి, అంటే తగ్గిస్తాయి. కాబట్టి ఎక్కువగా నాన్ వెజ్ ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేసుకోకూడదు మన డయట్ లో. ఈ పప్పులు, శనగలు, పెసర్లు, అలసందలు, రాజ్మా గింజలు, కొంచెం మట్టుకు పెరుగు, పాలు ఇట్లాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే నాన్ వెజ్ ప్రోటీన్స్ లో తినేసరికి ఎక్కువగా తినే వాళ్ళకి బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. లేదా మామూలుగా మనం చూసే కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు డయాబెటీస్ తో పాటు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రిస్క్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నాన్ వెజ్ యానిమల్ ప్రోటీన్ లో కొలెస్ట్రాల్, బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండడం వలన హార్ట్ కి కూడా ఇబ్బంది ఉంటుంది. ఇంకోటి, నాన్ వెజ్ తిన్నప్పుడు మనం భోజనంలో చికెనే ఎక్కువ తింటే అక్కడ వెజిటేబుల్స్ తినేసరికి కడుపు నిండిపోతుంది. సో వెజిటేబుల్స్ ఎక్కువ తినరు. అట్లాంటప్పుడు కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. సో నాన్ వెజ్ తింటూ ఉంటే, కాయగూరలు తక్కువ తిన్నప్పుడు కాన్స్టిపేషన్ ఉంటే పొటాషియం పెరగొచ్చు. లేదా కాన్స్టిపేషన్ ఉంటే మళ్ళా గట్ డిస్బయాసిస్ అంటాం, అంటే ఇంటెస్టైన్స్ లో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అయ్యి గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది. ఇది కూడా కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ చేయవచ్చు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ నాన్ వెజ్ ఫుడ్ లో యాసిడ్ లోడ్ ఎక్కువ అవుతుంది. సో ఇన్ని కారణాల వలన మనము ఎక్కువగా ప్లాంట్ ప్రోటీన్స్ ఏరుకోవాలి మన డయట్ లో. ఇందులో కూడా మంచి ప్రోటీన్స్ వస్తాయి, కానీ అన్నము, పప్పు కలిపి తీసుకోవాల్సి వస్తుంది. ఉట్టి పప్పులు, ఉట్టి అన్నము తీసుకుంటే వాటిలో ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ ఉంటాయి. మనం కలిపి తీసుకునేసరికి అన్నము, పప్పు ఇట్లా కలిపి తీసుకునేసరికి కంప్లీట్ ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మరి నాన్ వెజ్ అసలే తినకూడదా అంటే అట్లా కాదు. నాన్ వెజ్ తినొచ్చు, కానీ లిమిట్ అమౌంట్ లో తినాలి. ఇంకా చాలా వీక్ గా ఉన్న వాళ్ళు, చాలా వెయిట్ లాస్ అయిన వాళ్ళు కొద్దిగా ఎక్కువగా నాన్ వెజ్, ఎగ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వెయిట్ బాగానే ఉంది అన్న వాళ్ళు ఎక్కువగా ప్లాంట్ ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మనం నెక్స్ట్ పొటాషియంకి వెళ్తాం. పొటాషియం అనేది ఒక సాల్ట్ లాగానే. సో ఇది మనం తినే ప్రతి ఒక్క ఆహారంలో పొటాషియం ఉంటుంది. పొటాషియం లేని ఆహారమే లేదు. కానీ ఇక్కడ నేను ముందు చెప్పినట్టు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్రమేణా పొటాషియం పెరిగే రిస్క్ ఉంటుందన్నమాట. సో మనం ఫస్ట్ తెలుసుకోవాలంటే మన రేంజ్ ఏంటి, నార్మల్ రేంజ్ ఏంటి అని తెలుసుకుని ఆ నార్మల్ రేంజ్ లో పెట్టుకోవాలి పొటాషియంని. ఇప్పుడు ప్రతి నెల లేదా 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ ఉంటే మన పొటాషియమ్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయా అనేది చూసుకుంటూ ఉండొచ్చు. డయట్ రికాల్ చూస్తే, అంటే మీకు నిన్న మొన్న ఏం తిన్నారు అని నేను అడిగి తెలుసుకుంటే మీరు ఎక్కడ ఎక్కువ పొటాషియం తింటున్నారు అనేది నాకు తెలుస్తుంది. సో ఒక రీనల్ డైటీషియన్ దగ్గరికి వెళ్ళి మీ డయట్ రికాల్ ఇస్తే, నేను ఏమేం తింటున్నాను అని ఇస్తే ఇమీడియట్
ఇమీడియట్లీ ఆ డైటీషియన్ చెప్తారనమాట మీకు ఎక్కడ మీకు పొటాషియం ఎక్కువ అవుతోంది, ఎక్కడ తగ్గించుకోవచ్చు. డయట్ బ్యాలెన్స్డ్ గానే పెట్టుకొని పొటాషియం ని తగ్గించుకోవచ్చు. సో టిపికల్ గా మనం ఏమి రెస్ట్రిక్షన్ లేకుండా ఒక ఇండియన్ డయట్ తీసుకుంటే దానిలో ఒక 6000 to 8000 mg పొటాషియం ఉంటుంది. మనం ఏం చేయాలి, దీన్ని 2000 to 2500 mg వరకు తగ్గించాలి. సో దట్ ఈస్ కొంచెం ఛాలెంజింగ్ కాబట్టి ఇక్కడ ఒక రీనల్ డైటీషియన్ మీరు కన్సల్ట్ చేసుకుంటే కుపోషణ అంటే మీరు తినేది తగ్గించకుండానే పొటాషియం తగ్గించుకోవచ్చు. సో ఇంకోటి లీచింగ్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ లీచ్ అనేది ఏంటంటే కాయగూరల్ని సన్నగా కత్తిరించి వాటర్ లో నానేసి నీళ్ళు వంపేయడం, లేదా ఉడికిచ్చాక నీళ్ళు వంపేయడం, ఇట్లాంటి ప్రాసెసెస్ ఉంటాయి లీచింగ్ ప్రాసెసెస్. ఇది అందరికీ అవసరం ఉండదు, అందరూ లీచ్ చేసుకునే అవసరం ఉండదు. ఎప్పుడు పొటాషియం మరీ అసలు మనం హై పొటాషియం ఫుడ్స్ ఎలిమినేట్ చేశాక కూడా అసలు తగ్గట్లేదు, ఎప్పుడూ ఎక్కువనే ఉంటుంది అన్నప్పుడు మట్టుకు లీచింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఫస్ట్ నుండి డే 1 నుండి లీచింగ్ చేసుకుంటూ స్టార్ట్ అయితే ఆ లీచింగ్ వలన మంచి న్యూట్రియంట్స్ కూడా మనం కోల్పోతాం. ఎందుకంటే వాటర్ సాల్యుబుల్ న్యూట్రియంట్స్ కూడా మనం వంపేసినప్పుడు అవి కూడా పోతాయి. కాబట్టి అందరికీ అవసరం లేదు, ఎప్పుడు చేసుకోవాలో పరిస్థితి ఎట్లా ఉందో చూసుకొని మనం డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ యాక్చువల్లీ ఒక స్లైడ్ ముందే చెప్పాల్సింది నేను, ఈ ప్లాంట్ బేస్డ్ డయట్ లో ఎందుకు ఎట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎందుకు అది కిడ్నీకి మంచిది. యానిమల్ బేస్డ్ ప్రోటీన్ డయట్ లో ప్రోటియోలైటిక్ బ్యాక్టీరియా వలన బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అయ్యి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయ్యి సీకేడి తొందరగా ముందుకు వెళ్ళొచ్చు అనేది నేను ఈ స్లైడ్ లో చూపించాను అంతే. నెక్స్ట్. సో ఇక్కడ మళ్ళీ పొటాషియం గురించి. సో ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇది మనం నోట్ చేసి పెట్టుకోవాలి. బ్లడ్ లో పొటాషియం వాల్యూస్ 3.5 to 5 ఉంటే సేఫ్ జోన్. అంటే ఇది ఇట్లా ఉన్నప్పుడు, ఇట్లా మెయింటైన్ అయినప్పుడు మీకు హార్ట్ కి ఏమీ ఇబ్బంది అవ్వదు, మీరు డయట్ బాగా ఫాలో అవుతున్నారు అని అర్థం అన్నమాట. 5.1 నుండి 6 వరకు వెళ్తే అది కాషన్ జోన్ లోకి వెళ్ళినట్టే. అంటే ఇక్కడ తొందరగా కొద్దిగా డయట్ లో కొంచెం మార్పులు చేసుకుని మళ్ళా పొటాషియం ని 5 కన్నా తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. 6 కన్నా ఎక్కువ వెళ్తే ఇది డేంజర్ జోన్. ఇక్కడ వెంటనే ఏం చేస్తారంటే, ఇక్కడ బ్లడ్ రిపోర్ట్ లో 6 కన్నా ఎక్కువ చూస్తే వెంటనే హాస్పిటల్లో కొన్ని పొటాషియం తగ్గించే మెజర్స్ తీసుకుంటారు. ఇది హాస్పిటల్లోనే ఒక రోజు లేదా సగం రోజు ఉండి కొన్ని ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు, నెబ్యులైజేషన్ ఇస్తారు, ఇట్లాంటివి చేసుకుని పొటాషియం తగ్గించుకునే అవసరం ఉంటుంది. సో ఇది మీ నెఫ్రాలజిస్ట్ డిసైడ్ చేస్తారు, మీ ఏ స్టేజ్ మీకు డేంజర్ జోన్ లో ఉంటే మీకు ఈ స్పెషల్ మెజర్స్ అవసరం ఉందా లేదా డయట్ లోనే తగ్గించుకోవాలా అనేది చూడాలి. మీకు ఎలా తెలుస్తుంది పొటాషియం ఎక్కువ అయింది అనేది? ఎక్కువగా వీక్నెస్ ఉంటుంది, నడవలేరు. ఒక 10 steps నడిస్తే కాళ్ళు చేతులు వణికినట్టు అవుతాయి, పని చేసుకోలేరు. నార్మల్ పని రోజు ఏం పని చేస్తున్నారో అది చేసుకోలేకుండా చాలా అలసటగా ఉంటుంది. ఇంకా చేతుల్లో కాళ్ళలో ఏదో నమ్నెస్, టింగ్లింగ్ అంటే జుమ్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంకా భోజనం సహించదు, అసలు వామిటింగ్ వచ్చేటట్టు లేదా కడుపులో తిప్పినట్టు ఉంటుంది. ఇంకా కొద్దిగా పొటాషియం మరీ ఎక్కువ అయితే బ్రీదింగ్ డిఫికల్టీ కూడా ఉంటుంది. అంటే మామూలుగా ఊపిరాడలేరు, ఊపిరాడడానికి చాలా ఎఫర్ట్ వేయాల్సి వస్తుంది, ఊపిరాడడం కష్టంగా ఉంది అనేటట్టు ఉంటుంది. చెస్ట్ పెయిన్ రావచ్చు. ఇంకా ఎదలో చెస్ట్ లో దడదడ అంటే ఏదో హార్ట్ కొట్టుకుంటున్నట్టు అనిపించవచ్చు, పాల్పిటేషన్స్ అంటారు వీటిని. ఇట్లాంటి ఏ సిమ్టమ్స్ అన్నా మీరు ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పొటాషియం మరీ ఎక్కువ అయినప్పుడు మనిషికి చాలా రిస్క్ ఉంటుంది, హార్ట్ ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు, కార్డియాక్ అరెస్ట్ కూడా అవ్వచ్చు. సో అది కాకుండా చూసుకోవడానికి మనం డయట్ లో పొటాషియం ని మానిటర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఉప్పు గురించి మాట్లాడదాం, సోడియం గురించి. సో సోడియం నేను చెప్పాను కదా, మామూలుగా మనం తీసుకునే ఉప్పే మనం ఎక్కువగా సోడియం ఇంటేక్ అయ్యేది. మామూలుగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో ఇంకా మనం తినే ధాన్యాల్లో కూడా సోడియం ఉంటుంది, కానీ దాని గురించి మనం అస్సలు పట్టించుకునే అవసరం లేదు.
కానీ మనం వేసుకునే ఉప్పు ఇక ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మిక్స్చర్, బూందీ, సమోసా ఇట్లాంటివి తిన్నప్పుడు మీకు ఎక్కువ ఉప్పు వస్తుంది అనమాట. మామూలుగా WHO రికమెండేషన్ ఏంటంటే మనిషి 5 grams కన్నా తక్కువ ఉప్పు తినాలి ఒక రోజులో. సో అది నేను చూపిస్తాను మీకు. ఇది మనం మామూలుగా ఒక టీ స్పూన్ కదా, ఈ టీ స్పూన్ లో నిండా ఉప్పు తీసుకొని దాన్ని ఒక చాకుతో ఇలా సమం చేసేస్తే, లెవెల్ చేసేస్తే దీని నిండా ఉండే ఉప్పుని 6 grams అంటారు. 6 grams ఉప్పు ఉంటుంది. మనం దానికన్నా తక్కువ తీసుకోవాలి. 5 grams కాబట్టి ఇంకొంచెం తగ్గించేయాలి, ఇంకొంచెం తీసేసేయాలి. అందరికి 5 grams ప్రిస్క్రిప్షన్ ఉండదు. కొందరికి 4 grams, కొందరికి 3 grams వరకు తగ్గించవచ్చు మీ డాక్టర్. ఎందుకంటే కాళ్ళలో వాపు ఎక్కువ వాచిపోయినప్పుడు వాటర్ చేరి ఎక్కువ వాటర్ బాడీలో వాటర్ ఎక్కువ రిటైన్ అయ్యి వాచింది, కాలు వాచాయి, మొహంలో కూడా ఎక్కువ వాపు కనిపిస్తా ఉంది అన్నప్పుడు ఉప్పు మరీ తగ్గిస్తారు. 4 to 3 grams వరకు ఉండొచ్చు. అది మీకు ఎలా చెప్పారో దాని గురించి అట్లాగే ఫాలో అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇలా సమంగా తీసుకుంటే 6 grams అని. సో దాన్ని బట్టి మీరు 3 grams అయితే సగమే తీసుకోవాలి స్పూన్. సో ఇలా మీరు మెజర్మెంట్ చేసుకోవచ్చు ఇంట్లో. డయాలిసిస్ లేని వాళ్ళకి 2.4 grams ఆఫ్ సోడియం పర్ డే అన్నారు నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ వాళ్ళు. అంటే 6 grams కన్నా తక్కువ. నేను ఇప్పుడు చెప్పినట్టు 5 grams, 4 grams అట్లా. సో వీళ్ళకి ఇండివిజువల్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. మీరు మీ ప్రిస్క్రిప్షన్ బట్టి మీరు తీసుకోవాలి. నెక్స్ట్. సో సోడియం ఎందుకు రిస్ట్రిక్ట్ చేయాలి? చాలా మంది అంటారు నాకు నా బీపీ నార్మల్ గా ఉంటుందండి, లేదంటే ఒక్కోసారి తక్కువ అయిపోతుంది. Code announcement. Code red closed. Code red closed. Code red closed. సారీ, నేను హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను కాబట్టి ఇట్లాంటి అనౌన్స్మెంట్స్ ఉంటాయి హాస్పిటల్లో. సో సోడియం చాలా మంది ఉట్టి బీపీ వల్లనే సోడియం తగ్గించాలి అనుకుంటారు. నాకు లో బీపీ ఉంది, సరే తీసుకోనా, ఎక్కువ ఉప్పు తీసుకోవచ్చా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ మీకు యూరిన్ లో ప్రోటీన్ పోతా ఉంది అని ఉంటే, ప్రోటీన్ పోతా ఉందంటే ప్రోటీన్ లీక్ ని తగ్గించుకోవడానికి కూడా సోడియం రిస్ట్రిక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ప్రోటీన్ యూరియా అంటే ప్రోటీన్ లీక్ తగ్గించుకోవడానికి సోడియం తగ్గించాలి. లేదా ఎడిమా ఉంటే అంటే కాళ్ళలో వాపు, వెయిట్ గెయిన్, సడన్ గా వెయిట్ గెయిన్ ఉంది అంటే సోడియం తగ్గించాలి. బ్లడ్ ప్రెషర్ వలన తగ్గించాలి. యూరిన్ అవుట్పుట్ తగ్గినప్పుడు అప్పుడు కూడా సోడియం అంటే ఉప్పు తగ్గించాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన మార్కెట్ లో వేరే వేరే విధాలుగా సాల్ట్స్ అమ్ముతారు. హార్ట్ కి మంచిది, బీపీకి మంచిది అని లో సోడియం సాల్ట్స్ అమ్ముతారు కదా. ఇట్లాంటి లో సోడియం సాల్ట్స్ మనకి కిడ్నీ ప్రాబ్లం లో పనికిరావు. ఎందుకంటే ఈ సాల్ట్స్ లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లో సోడియం సాల్ట్స్ తీసుకోకండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే టాటా లైట్ అని ఉంది. ఇదే మనకు సరిపోదు. ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచిది కాదు. సో అది తీసుకోవద్దు. ఇంకా సేంధా నమక్, సైంద్ర లవణం అంటారు, పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ ఇట్లాంటి వేరే విధాలుగా ఉండే ఉప్పులేవి వాడకండి. మామూలు కామన్ సాల్టే వాడండి, కానీ తగ్గించాలి. నెక్స్ట్ స్లైడ్. సో ఇంగ్లీష్ లో వాటర్ ఫాలోస్ సాల్ట్ అంటారు, మీరు వినే ఉంటారు. అంటే ఎప్పుడు ఎక్కువగా ఉప్పు తీసుకున్నప్పుడు వాటర్ కూడా బాడీలో ఉండిపోతుంది. ఇంకా అది కాకుండా యూరిన్ అవుట్పుట్ తగ్గినప్పుడు మనము పైనుండి ఎంత లిక్విడ్స్ బాడీలోకి తీసుకుంటున్నామో దాన్ని మానిటర్ చేసుకునేది చాలా అవసరం. యూరిన్ అవుట్పుట్ ఎంత ఉందో, సపోజ్ 700 లేదా 1000 ml యూరిన్ అవుట్పుట్ ఉందనుకోండి, ప్లస్ 500 ml, సో 1500 ml లిక్విడ్స్ తీసుకోవచ్చు. ఇది జనరల్ రూల్. ఇది కాకుండా మీ డాక్టర్ మళ్ళా సపరేట్ గా ఏదైనా చెప్తే అది ఫాలో అవ్వాలి. కానీ జనరల్ రూల్ ఏంటంటే యూరిన్ అవుట్పుట్ ఎంత ఉందో దానిని కొలిచాక ప్లస్ 500 ml తీసుకోవచ్చు. 1000 ml యూరిన్ అవుట్పుట్ ఉంటే 1500 ml లిక్విడ్స్ తీసుకోవచ్చు. ఇలాగా చూస్తారు. సో యూరిన్ అవుట్పుట్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఫ్లూయిడ్ ఇంటేక్ కూడా తగ్గించాల్సి వస్తుంది. ఇది ఎలా తెలుసుకుంటామంటే సడన్ గా 2 రోజుల్లో మీకు బాడీ వెయిట్ ఎక్కువ అయింది, లేదా కాళ్ళ వాపులు, ఇంకా బ్రెత్లెస్నెస్, నాకు ఊపిరి ఆడడం లేదు, ఎందుకు అవుతుందంటే లంగ్స్ లో కూడా వాటర్ వెళ్ళిపోతుంది. లంగ్స్ లో వాటర్ వెళ్ళిపోయినప్పుడు
మనం బ్రీత్ చేయడం కష్టం, ఊపిరాడడం చాలా కష్టం అవుతుంది, బీపీ ఎక్కువైపోతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనము ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్స్ ఎంత ఫ్లూయిడ్ రిస్ట్రిక్ట్ చేయాలి అనేది డాక్టర్ ద్వారా చెప్పే ప్రిస్క్రిప్షన్ ని ఫాలో అవ్వాలి. లిక్విడ్ అంటే ఏంటి? ఉట్టి వాటర్ ఒక్కటే కాదు, రూమ్ టెంపరేచర్. మామూలుగా మనం రూమ్ టెంపరేచర్ లో ఏవి ద్రవాలుగా ఉంటాయి అంటే లిక్విడ్స్ లాగా ఉంటాయో వాటివన్నిటిని లిక్విడ్స్ అంటాము. టీ, కాఫీ, మజ్జిగ, పప్పు పల్చగా పోసుకునేలాగా చేసుకునే పప్పులు ఉండొచ్చు, లేదా గ్రేవీ కర్రీలు ఉండొచ్చు. ఇట్లాంటివి ఏవన్నా మనము లిక్విడ్స్, సూప్ ఉండొచ్చు, ఐస్ క్యాండీ ఉండొచ్చు, ఐస్ క్రీమ్ ఉండొచ్చు. ఇది ఐస్ క్యాండీ గట్టిగా ఉంటుంది ఫ్రీజర్ లో ఉన్నప్పుడు, కానీ మనం రూమ్ టెంపరేచర్ లో వదిలేసినప్పుడు అది వాటరే కదా, లిక్విడే కదా. సో ఇట్లాంటివన్నిటిని మనం గమనంలో పెట్టుకొని ఈ లిక్విడ్స్ అన్ని కలిపి ఎంత వాడాలి అనేది చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఫాస్ఫరస్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు నేను పొటాషియం గురించి ఏమన్నానో, ప్రతి ఒక్క ఆహారంలో పొటాషియం ఉంది. పొటాషియం లేని ఆహారమే లేదు. అట్లాగే ఫాస్ఫరస్ కూడా బోల్డ్ అంత మన ఆహారంలో ఉంటుంది. ఇప్పుడు మనకి ఫాస్ఫరస్ డిఫిషియన్సీ అనేది రాదు, కానీ ఇక్కడ కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు 3 రకాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ గా ఎక్కడ నుండి ఫాస్ఫరస్ మనకి ప్లాంట్ ఫుడ్ లో అంటే వెజిటేరియన్, శాకాహారం వెజిటేరియన్ ఫుడ్ లో ఒక టైప్ అయిన ఫాస్ఫరస్ ఉంటుంది, నాన్ వెజ్ ఫుడ్ లో ఇంకో టైప్ ఫాస్ఫరస్ ఉంటుంది. ఇంకా ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే బయట తయారు చేసి ప్యాకేజ్ చేసి మ్యాగీ నూడిల్స్ లాగా, లేదా ప్రిజర్వేటివ్స్, జామ్, కెచప్ ఇట్లాంటి వాటిల్లో కూడా ఫుడ్ అడిటివ్స్ వేస్తారు కదా, ప్రిజర్వేటివ్స్ వేస్తారు, కలర్స్ వేస్తారు. వీటిలో కూడా ఒక విధమైన ఫాస్ఫరస్ ఉంటుంది. సో మన నాన్ డయాలిసిస్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్యూ స్టేజెస్ లో ఫాస్ఫరస్ అంతగా ఇబ్బందిగా ఉండదు మనకి, ఎందుకంటే ఎట్లాగో ప్రోటీన్ తగ్గిస్తాం కదా, ఎక్కువ ప్రోటీన్ ఐటమ్స్ తినము కాబట్టి నాన్ వెజ్ లో వచ్చే ఫాస్ఫరస్ ఉండదు ఎక్కువగా అక్కడ. ఇంకా ప్లాంట్ ప్రోటీన్స్ లో వచ్చే ఫాస్ఫరస్ ఎక్కువగా మన బాడీలో అబ్జార్బ్ అవ్వదు, ఎందుకంటే ఈ పప్పులన్నా కాయగూరలన్నా వీటిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే, ఫైబర్ ఉన్నప్పుడు ఫాస్ఫరస్ ఎక్కువగా అబ్జార్బ్ అవ్వదు. సో ప్లాంట్ ద్వారా, వెజిటేరియన్ ఫుడ్ ద్వారా వచ్చే ఫాస్ఫరస్ మనకు అంతగా ఇబ్బంది కలిగించదు. కానీ ఎక్కువగా యానిమల్ ప్రోటీన్ అంటే మీట్, చికెన్, ఫిష్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు అక్కడ ఫాస్ఫరస్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది, అక్కడ తగ్గించాలి. కానీ మనం అవి తినము ఎక్కువ, ఎందుకంటే నాన్ డయాలిసిస్ ఫేజ్ లో ప్రోటీన్ తగ్గిస్తాం. ఇంకోటి మెయిన్ ఏంటంటే, చాలా మంది ఈ మధ్యన సోడాస్, ఫిజీ డ్రింక్స్ అంటే కోక్లు, పెప్సీలు ఇట్లాంటి వాటివి చాలా కామన్ గా తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఇంట్లో వంట చేసుకునే అవకాశం ఎక్కువ లేదు అన్నప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటారు, జామ్లు, కెచప్లు ఇట్లాంటివి ఎడాపడా వాడుతూ ఉంటారు. వీటిలో ఇనార్గానిక్ ఫాస్ఫేట్స్ ఉంటాయి, అంటే యాడ్ చేసిన ఫాస్ఫేట్స్. ఈ ఇనార్గానిక్ ఫాస్ఫేట్స్ బాడీలోకి ఎక్కువగా అబ్జార్బ్ అవుతుంది, 95% to 100% అబ్జార్బ్ అయిపోతుంది. వీటి వలన ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో మనం ఫస్ట్ ఏ స్టేజ్ అయినా అవని, కిడ్నీ CKD 1 అన్నా అవని, డయాలిసిస్ వాళ్ళన్నా అవని, ఇట్లాంటి పదార్థాలు మానేసేయాలి. అది చాలా ముఖ్యం, ఎందుకంటే వీటిలో సాల్ట్, పొటాషియము, ఇంకా ఇనార్గానిక్ ఫాస్ఫేట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సో ప్రాసెస్ ఫుడ్స్ మానేయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేజ్ ఇది, ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో ఫాస్ఫరస్ గురించి ఇంకా మీకు క్వశ్చన్స్ ఉంటే మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో మాట్లాడడం దాని గురించి. ఇప్పుడు చాలా మంది మీరు చూస్తూనే ఉంటారు, ఈ కిడ్నీ ప్రాబ్లం తో పాటు బ్లడ్ తక్కువ అయింది అనేది ఇంకో ప్రాబ్లం ఉంటుంది, HB లెవెల్స్ డ్రాప్ అవుతాయి. సో మెయిన్ కాజ్ ఏముంటుందంటే, ఇక్కడ కిడ్నీ ప్రాబ్లం వలన మన బోన్ మ్యారో, మన కిడ్నీది ఇంకో ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఎరిథ్రోపాయిటిన్ అని ఒక హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎరిథ్రోపాయిటిన్ వలనే మనకి HB సెల్స్, హిమోగ్లోబిన్ సెల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వాలి. బోన్ మ్యారో లో ఒక సెల్ ఈ ఎరిథ్రోపాయిటిన్ ద్వారా స్టిమ్యులేట్ అయ్యి HB సెల్స్ ఫామ్ అవుతాయి.
ఈ కిడ్నీ సరిగా పనిచేయకపోతే ఎరిథ్రోపాయిటిన్ తగ్గిపోయినప్పుడు హెచ్బి లెవెల్స్ కూడా డ్రాప్ అవుతాయి. ఇది మెయిన్ రీజన్ అన్నమాట. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డయట్ వలన మనం హెచ్బి పెంచే ఎక్కువ అవకాశం ఉండదు. మీరు వెజిటేబుల్స్ గ్రీన్ లీఫీ అంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవచ్చు, లేదా బీట్రూట్ నేను ఎక్కువ తింటాను, నాకు హెచ్బి లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని మాకు రెగ్యులర్ గా వస్తుంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇవి తీసుకున్నా సరే ఈ సికేడి వలన అయిన హెచ్బి డ్రాప్ ఎక్కువగా మనము కరెక్ట్ చేయలేము. పోనీ పర్వాలేదు తీసుకుందాం, ఇవి ఎక్కువ తీసుకుందాం అంటే వీటిలో హై పొటాషియం ఉంది. సో బీట్రూట్, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోలేము, ఎందుకంటే వీటిలో పొటాషియం ఎక్కువ ఉంది. కాబట్టి మనం పొటాషియం ఎంతవరకు పొటాషియం ఇంక్రీజ్ అవ్వలేదు అంతవరకు తీసుకోవచ్చు. అది అక్కడ కొద్దిగా మానిటరింగ్ ఆవశ్యకత ఉంటుంది. ఓకే, సో ఇదొక్కటి. ఇక్కడ అనీమియా హెచ్బి లెవెల్స్ తో ఒక క్యాచ్ ఉంది. డయట్ ద్వారా మనం ఎక్కువ పెంచలేము హెచ్బి లెవెల్స్. నెక్స్ట్ స్లైడ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో మనము మెడికల్ స్టోర్స్కి వెళ్ళి మనం ఏ మెడిసిన్ అడిగినా ఇచ్చేస్తారు ఈజీగా. అంతగా ప్రిస్క్రిప్షన్ చూసి ఇస్తాము, ప్రిస్క్రిప్షన్ లేకపోతే ఇవ్వము, అట్లాంటివి ఏమి ఉండవు. సో చాలా మంది మనం ఏం చేస్తాము, నీరసంగా ఉంది మనం ఒక ఫలానా వైటమిన్ టాబ్లెట్ తీసుకుందాం అనేది కోవిడ్ టైంలో అయితే చాలా మంది వెళ్ళి చాలా రకాల వైటమిన్స్ తీసుకున్నారు ఓవర్ ద కౌంటర్. కానీ ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్లాంటివి చేస్తే చాలా డేంజరస్. ఎందుకంటే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, విటమిన్ ఏ, డి, ఈ, కే ఇవన్నీ ఈజీగా బాడీ నుండి బయటికి వెళ్ళవు. అండ్ యూరిన్ అవుట్పుట్ తగ్గించినప్పుడు వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా బాడీ నుండి బయటకు వెళ్ళవు. అవి రక్తంలోనే పేరుకుంటూ ఉంటే, స్టోర్ అవుతూ ఉంటే దీని వలన వేరే ఆర్గన్స్ కన్నా, వేరే మెటబాలిజం కన్నా చాలా ప్రాబ్లం అవ్వచ్చు. సో మీరే వెళ్ళి మెడికల్ స్టోర్స్ లో అడిగి వైటమిన్స్, మినరల్ సప్లిమెంట్స్, ఏదే సప్లిమెంట్ అన్నా మెడిసిన్స్ అన్నా తీసుకోకూడదు. వీటిని నెఫ్రోటాక్సిక్ మెడికేషన్స్ అంటారు. కొన్ని ఇక పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అంటారు. ఇది పెయిన్ కిల్లర్స్ కూడా అంతే, కిడ్నీ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి మీరు స్వతహా వెళ్ళి మెడికల్ స్టోర్స్ లో మెడిసిన్స్ తీసుకుని వాడే పద్ధతి మంచిది కాదు. ఇక్కడ మీ డాక్టర్, మీ నెఫ్రాలజిస్ట్ ఏం చెప్తారో అవే తీసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. ఇంకోటి విటమిన్ సి, యాక్చువల్లీ వాటర్ ఇది కూడా అంటే నేను ఎందుకు విటమిన్ సి స్పెసిఫిక్ గా దీని గురించి మాట్లాడుతున్నానంటే ఈ ఇమ్యూన్ బూస్టింగ్ వైటమిన్ అంటారు విటమిన్ సి. సో ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం, వైరల్ ఫీవర్ ఇవి వస్తుంటే చాలా మంది విటమిన్ సి టాబ్లెట్స్ తీసుకుంటారు. ఇది కూడా అంటే హై డోసెస్ ఆఫ్ విటమిన్ సి కిడ్నీలో ఆక్సలేట్ స్టోన్స్ డెవలప్ అయ్యి సాఫ్ట్ టిష్యూస్ ని, బోన్స్ ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఈ విటమిన్ సి లాంటి సింపుల్ సప్లిమెంట్ కూడా మనం స్వంత ప్రయోగం చేయకూడదు. డాక్టర్ని అడిగి ఎంత కావాలో అంతే తీసుకోవాలి. నెక్స్ట్. సో ఇప్పుడు మీకు క్వశ్చన్స్ ఉంటే దాని గురించి. మేము ఆడియన్స్ కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాం మేడం లైవ్ లో. మొదటగా ఏంటి అంటే వాటర్ రిస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయి మేడం? అంటే నేను స్టేజ్ 1 లో ఎలా తీసుకోవాల్సి ఉంటుంది, స్టేజ్ 5 వరకు ఎలా తీసుకోవాలి అనేటువంటిది చాలా డాక్టర్స్ చాలా చెప్తుంటారు అనేటువంటి క్వశ్చన్ మేడం. సో స్టేజ్ 1, 2 అండ్ 3 కూడా సగం 3A వరకు అంతగా ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు. ఎందుకంటే యూరిన్ అవుట్పుట్ బాగా ఉంటుంది. ఇంకా స్వెల్లింగ్ ఉండదు, ఫీట్ స్వెల్లింగ్ అన్నా ఫేస్ స్వెల్లింగ్ అన్నా ఉండదు. అప్పుడు నార్మల్ గానే తీసుకోమంటారు. నార్మల్ గా తీసుకోవడం అంటే ఏంటంటే మీకు ఎంత దాహం వేస్తుందో అంత తీసుకోవాలి. కొందరికి పద్ధతి ఉంటుంది, పొద్దున లేవగానే 1 లీటర్ వాటర్ తాగేస్తే కిడ్నీ క్లీన్ అయిపోతుంది, వాటర్ థెరపీ అని ఫాలో అవుతుంటారు. అట్లాంటివి చేయకూడదు. బెంగళూరు లాంటి వెదర్ లేదా హైదరాబాద్ లాంటి వెదర్ ఎప్పుడు చాలా చలి లేదా ఇండోర్స్ మనం పనిచేస్తున్నామో, ఎక్కువగా బయటకు వెళ్ళట్లేదు, అప్పుడు 2 లీటర్స్ వరకు హాయిగా తీసుకోవచ్చు వాటర్ రిస్ట్రిక్షన్ లేని వాళ్ళు. కానీ 3 అడ్వాన్స్డ్ స్టేజ్
అడ్వాన్స్ స్టేజ్ సికేడి 3B 4 5లో యూరిన్ అవుట్పుట్ తగ్గుతుంది. సో యూరిన్ అవుట్పుట్ తగ్గినప్పుడు నేను చెప్పినట్టు యూరిన్ అవుట్పుట్ ప్లస్ 500 ml అని చెప్తాం. ఒక రోజులో ఎంత యూరిన్ పోతా ఉందో అది మెజర్ చేసుకుంటే అది ప్లస్ 500 ml వరకు తీసుకోవచ్చు అన్ని లిక్విడ్స్ కలిపి. ఓకే, వన్ మోర్ క్వశ్చన్ మేడం. బ్లడ్ చాలా మందికి డిసీజ్, ఐ మీన్ కిడ్నీ డిసీజ్ ఐడెంటిఫై అవ్వగానే తగ్గుతుంది అని అంటుంటారు కదా. సో అది ఎందుకు తగ్గుతుండొచ్చు? అదే విధంగా ఏ ఫ్రూట్ కానీ తింటే, ఏ ఐటమ్, ఏ వెజిటేబుల్స్ తింటే బ్లడ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటున్నాను. ఇది చాలా మంది అడిగే ప్రశ్న, ఎందుకంటే అందరికీ చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంది బ్లడ్ ఎందుకు తగ్గుతా ఉంది అని. నేను ఇప్పుడే చెప్పాను కదా, ఈ ఎరిథ్రోపాయిడిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది కిడ్నీ ఫంక్షన్ పాడైనప్పుడు, తగ్గినప్పుడు. ఈ ఎరిథ్రోపాయిడిన్ వల్లనే మనకు హెచ్బి ఫామ్ అవుతుంది అనమాట. సో అందుకే హెచ్బి లెవెల్ డ్రాప్ అయ్యేది. ఇక్కడ మనం పొటాషియం ఫాస్ఫరస్ ఎక్కువ చేసుకోకుండా, అంటే రేంజ్ లోనే పెట్టుకొని ఎంతవరకు మనం డయట్ లో తీసుకోవచ్చు. సో కానీ మామూలుగా బ్లడ్ హెచ్బి లెవెల్స్ ఇంక్రీజ్ చేసే పదార్థాలంటే ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, కోడిగుడ్డులో లోపల ఉన్న ఎల్లో పదార్థము, గుడ్డులో లోపల ఎల్లో, ఇంకా ఆర్గన్ మీట్స్ అనమాట, అంటే కిడ్నీ, లివర్, బోటీ, బ్లడ్ ఇట్లాంటివి. ఓకే, సో వీటిలో చాలా ఐరన్ ఉంటుంది. సో వీటి వలన మనం యాక్చువల్లీ నార్మల్ గా వేరే పేషెంట్స్, కిడ్నీ ప్రాబ్లం లేని పేషెంట్స్ వస్తే వీటినన్ని డయట్ లో ఎక్కువగా ఇచ్చి హెచ్బి లెవెల్స్ ఇంప్రూవ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం ఇవి ఎక్కువగా ఇవ్వలేము, ఎంతైతే అంత మనం చూసుకుని కొంచెం అమౌంట్స్ లో ఇవ్వచ్చు. ఎందుకంటే కోడిగుడ్డు లోపల ఎల్లోలో ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది. ఆర్గన్ మీట్స్, కిడ్నీ, లివర్ ఇట్లాంటి ఆర్గన్ మీట్స్ లో కూడా ఫాస్ఫరస్ చాలా ఎక్కువ ఉంటుంది, పొటాషియం కూడా ఎక్కువ ఉంటుంది. ఆకుకూరల్లో, బీట్రూట్ లో, ఇక డ్రై ఫ్రూట్స్ లో పొటాషియం చాలా ఎక్కువ ఉంటుంది. సో మరీ ధారాళంగా ఇవ్వలేము, కొంచెం చూసుకొని వాళ్ళ స్టేజ్ లో వాళ్ళ పొటాషియం లిమిట్ ఎంత ఉంది అని చూసుకుని ఇవ్వాలి. ఇంకోటి మేడం, ఇప్పుడు ఎగ్ ఎల్లో తింటే కిడ్నీ కాకుండా హార్ట్ డిసీజెస్ వస్తాయి అనేటువంటిది టాక్ ఉంది మేడం. సో అది ఎంతవరకు నిజం? అది యాక్చువల్లీ పుట్టి హార్ట్ డిసీజ్ అయితే మనం ఎల్లో రిస్ట్రిక్ట్ చేయము. ఇది వరకు ఇట్లాంటి నమ్మకం ఉండేది, ఎల్లోలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది కాబట్టి బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, అందుకే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎల్లో తినకూడదు, ఇట్లాంటి ఒక మిత్ ఉండేది అనమాట. నిజం కాదు అది. మరీ రోజుకి 4-5 ఎల్లో తినలేం, కానీ మామూలుగా కామన్ గా ఎవరు తింటారు, ఎలా తింటారు, వారంలో 3 సార్లు ఎల్లో, 4 సార్లు ఎల్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దీని వలన హార్ట్ కి ఏం ప్రాబ్లం లేదు. కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మేము ఎల్లో ఎందుకు అవాయిడ్ చేస్తామంటే, ఎల్లోలో ఫాస్ఫరస్ ఎక్కువ ఉంది. కొలెస్ట్రాల్ వలన మేము అవాయిడ్ చేయము ఎల్లో, ఫాస్ఫరస్ మరీ ఎక్కువ ఉంది కాబట్టి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎల్లో అవాయిడ్ చేస్తున్నాం అంతే. వీళ్ళు కూడా వారంలో 1-2 ఎల్లోలు ఇంక్లూడ్ చేసుకుంటే ఏం కాదు. ఓకే మేము వన్ మోర్ క్వశ్చన్ మేము. చపాతీ యాక్చువల్ గా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చపాతీ ప్రిఫర్ చేస్తుంటారు, అదే మన సౌత్ ఇండియాలో మేజర్ గా రైస్ ప్రిఫర్ చేస్తుంటారు కదా. సో మనకి ఎక్కువగా కిడ్నీ డిసీజ్ స్టార్ట్ అయిన కొత్తలో చాలా మంది రైస్ అవాయిడ్ చేయండి, చపాతీ తినమండి అని చెప్తున్నారు అని చెప్పేసి, అది కూడా ఒక అపోహ ఉంది మేడం. సో అది చపాతీ రైస్ ఎలా తినొచ్చు, అది కాంబినేషన్ ఎలా తినాలి, కొంచెం ఏదైనా గైడ్ చేయగలరా? సో కిడ్నీ ప్రాబ్లం లో యాక్చువల్లీ రైస్ ప్రిఫర్ చేస్తామండి, చపాతీ కాదు. ఎందుకంటే చపాతీలో ఫాస్ఫరస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో మీరు యాక్చువల్లీ అన్న స్టేట్మెంట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు రైస్ మానేయండి, చపాతీ తినండి అని ఎందుకు అంటున్నారు? దీనికి బేస్ లేదు, ఇది నిజం కాదు. ఉట్టి కిడ్నీ ప్రాబ్లం అయితే మేము రైసే ఎక్కువగా తినమంటాము, చపాతీ ఎక్కువగా తినమనము. కానీ మోస్ట్లీ నేను అన్నట్టు మన దేశంలో దాదాపు 80% కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కూడా ఉంటుంది కదా. సో డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి రైస్ తగ్గించమంటారు. సో బెస్ట్ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోండి, కొంచెం రైస్, కొంచెం చపాతీ, ఇంకా ఈ సిరిధాన్యాల్లో సాములు, వరిగెలు ఈ 2 కూడా తీసుకోవచ్చు.
సో మేము మా పేషెంట్స్ కి రెగ్యులర్ గా ఈ 4 ఇంక్లూడ్ చేస్తాము డయట్ లో. రైస్, వైట్ రైస్, కొద్ది చపాతి, గోధుమ పిండి, ఇంకా సాములు, వరిగెలు. ఎందుకంటే సాములు, వరిగెలు ఈ రెండిట్లో పొటాషియం, ఫాస్ఫరస్ తక్కువ ఉంది, 2 తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ కిడ్నీకి సేఫ్ గా ఉంటుంది. సో డయాబెటీస్ కూడా కంట్రోల్ చేయాలి, పొటాషియం, ఫాస్ఫరస్ కూడా ఎక్కువగా ఇంక్లూడ్ అవ్వద్దు అంటే సాములు, వరిగెలు ఈ 2 వాడుకోవచ్చు, అన్నంలాగా వండుకొని తినొచ్చు. మేము ఇంకోటి మేడం, నాన్ వెజ్ లో సో ఫిష్ కూడా ఎక్కువ తినొచ్చు అని అంటారు మేడం, అసలు నాన్ వెజ్ లో ఫిష్ ఫిష్ ఎక్కువ తీసుకోవచ్చు అని అంటారు కిడ్నీ డిసీజ్. సో నాన్ వెజ్ కి వచ్చేసరికి కిడ్నీ ప్రాబ్లమ్ లో 2 విషయాలు మేము గమనిస్తాం. ఒకటి ప్రోటీన్ కంటెంట్, ఇంకోటి ప్రోటీన్ టు ఫాస్ఫరస్ రేషియో. సో ప్రోటీన్ టు ఫాస్ఫరస్ రేషియో చూస్తే యాక్చువల్లీ ఎగ్ లో తక్కువ, ఎగ్ వైట్స్ లో తక్కువ ఉన్నాయి. సో ఎక్కువగా ఎగ్ వైట్స్ ఇంక్లూడ్ చేస్తాము. చికెన్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి చికెన్ తెప్పిస్తాము. కానీ ప్రోటీన్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఫిష్ అన్నా చికెన్ అన్నా 2 ఒకటే అండి. సో మనం ప్రోటీన్ మేనేజ్ చేసుకోవాలంటే ఫిష్ 50 grams తినొచ్చు అంటే చికెన్ కూడా 50 grams తినొచ్చు. సో అక్కడ 2 ఈక్వల్ అయిపోతాయి, అక్కడ డిఫరెన్స్ ఏమీ రాదు మనకి. మేడం మీరు ఆల్రెడీ చాలా మంది పేషెంట్ చూస్తుంటారు కదా, ఐజియో నెఫ్రాపతి పేషెంట్స్ లో ఏమైనా స్పెషలైజ్డ్ డైట్ ఏమన్నా ఉంటుందా అనేటువంటిది ఆడియన్స్. ఓకే, మీరు ఐజిఏ నెఫ్రోపతి గురించి అడుగుతున్నారు కదా. సో ఇక్కడ బేసికలీ ఒక్క అడ్వాంటేజ్ మాకు ఏముంటుందంటే ఐజిఏ నెఫ్రోపతి వలన సికేడి అయితే వీళ్ళకి మోస్ట్లీ డయాబెటీస్ ఉండదు. సో డయటింగ్ కొంచెం ఫ్రీగా, క్వాంటిటీ అన్నా, కార్బోహైడ్రేట్, టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అన్నా కొంచెం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఐజిఏ నెఫ్రోపతిలో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది డయాబెటీస్ లేనప్పుడు. లేకపోతే వీళ్ళకి ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఐజిఏ నెఫ్రోపతిలో మెయిన్ గా మేము చెప్పేది ఏంటంటే అన్హెల్దీ ఫుడ్స్ తీసుకోకండి. అప్పుడు క్రియాటినిన్ నార్మల్ లోనే ఉంటుంది, క్రియాటినిన్ ఏమి ఎక్కువ ఉండదు, రేంజ్ లిమిట్ 1.1 కన్నా తక్కువనే ఉంటుంది అనుకోండి. కానీ ఐజిఏ నెఫ్రోపతి డయాగ్నోస్ అవుతుంది, అప్పుడు వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. కానీ మెయిన్ రిస్ట్రిక్షన్ అంటే బయట ఆహారాలు, నెఫ్రోటాక్సిక్ ఆహారాలు తీసుకోకండి. అంటే ప్రాసెస్డ్ ఫుడ్, బయట ఎక్కువగా కెమికల్స్, ఫుడ్ కెమికల్స్ ఇంక్లూడ్ అయిన ఫుడ్స్ ఇట్లాంటివి తీసుకోకండి అంటాము. నార్మల్ గా ఇంట్లో వండిన ఆహారాలన్నీ తినొచ్చు అంటాము. ప్రోటీన్ ఎంత అంటే వాళ్ళ బాడీకి తగినంత తగ్గించాం. సపోజ్ అడల్ట్ లో 0.8 grams per kg బాడీ వెయిట్ కావాల్సి ఉంటే వాళ్ళకి 0.8 grams per kg బాడీ వెయిట్ ప్రోటీనే ఇస్తాం, తగ్గించే అవసరం ఉండదు. కానీ ఈ ఐజిఏ నెఫ్రోపతి ఎక్కువ అయిపోయి సికేడి లాగా మారినప్పుడు, అక్కడ క్రియాటినిన్ ఎక్కువ అయినప్పుడు అప్పుడు సేమ్ సికేడి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. మోర్ ఇష్యూ మేడం, పేషెంట్స్ చాలా మంది గ్యాస్ట్రిక్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ ఉన్నారు. అవునండి, యాక్చువల్లీ ఇది నిజమే. ఇది దిస్ ఇస్ రియలీ ఫ్రస్ట్రేటింగ్, ఎందుకంటే పాపం తినలేకపోతారు దీని వలన. సో గ్యాస్ట్రైటిస్ ఇష్యూ ఉంటే పని చేయాలి, స్మాల్ మీల్స్ తీసుకుని ఫ్రీక్వెంట్ గా తీసుకోవాలి, చాలాసేపు కడుపు ఖాళీ పెట్టుకోకూడదు, టైమ్లీ మీల్స్ తీసుకోవాలి. ఇంకా ఎక్కువగా మనకు ఆంధ్రాలో ఏంటంటే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటుంది కదా, ఇది తగ్గించాలి. ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయల్లో, ఎండుమిరపకాయల్లో గ్యాస్ట్రైటిస్ కాజ్ చేసే స్పెసిఫిక్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కారం అనే పదార్థం తగ్గించాలి. ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు, ఇంకా నూనె, ఫ్రైడ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. ఇంకో తమాషా ఏంటంటే చాలా మంది అనుకుంటారు కారం తినకపోతే గ్యాస్ట్రైటిస్ ఉండదు అని, కానీ స్వీట్స్ వలన కూడా గ్యాస్ట్రైటిస్ అవుతుంది. ఎందుకంటే స్వీట్స్ ఎక్కువ పంచదార ఉన్న పదార్థం స్వీట్ తిన్నప్పుడు అది ఆ స్వీట్ షుగర్ కూడా కడుపులో యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఎక్కువ స్వీట్స్ తింటే కూడా యాసిడిటీ ఎక్కువ అవుతుంది. ఎక్స్ట్రీమ్ టేస్ట్స్ మానేసి మోడరేట్ గా టేస్ట్, తక్కువ తీపి, తక్కువ కారం, తక్కువ నూనె పెట్టుకుంటే మేనేజ్ చేయొచ్చు. స్మాల్ మీల్స్ తినాలి, ఫ్రీక్వెంట్ గా తినాలి, అండ్ పడుకునే ముందు
ఇప్పుడు 11 పడుకుంటున్నారు రాత్రి అంటే 9 కల్లా 9:30 కల్లా భోంచేస్తారు చాలా మంది. అంత లేట్ గా భోంచేయకూడదు, కొంచెం ఎర్లీగా భోంచేయాలి. ఇవి మెయిన్ గ్యాస్ట్రైటిస్ తగ్గించుకోవడానికి చేయవలసింది. ఇంకో క్వశ్చన్ మేడం, బఫెలో మిల్క్ బెటరా ప్యాకెట్ మిల్క్ బెటరా అనేటువంటి క్వశ్చన్ మేడం. ప్యాకెట్ మిల్క్ అంటే కౌ మిల్క్. ఎస్. సో కౌ మిల్క్ బెటర్, ఎందుకంటే బఫెలో మిల్క్ లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, అందుకే కదా బఫెలో మిల్క్ చాలా చిక్కగా ఉంటుంది. సో కౌ మిల్క్ లో 3% ఉంటే బఫెలో మిల్క్ లో 9%, 7% ఇట్లా ఇంత ఫ్యాట్ ఉంటుంది, ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. సో కౌ మిల్కే బెటర్. ఓకే మేడం, ఐడియల్ వెయిట్ ఎంత మేడం? స్టేజ్ 1 to స్టేజ్ 3 ఉన్నప్పుడు ఐడియల్ వెయిట్ ఎంత? వాళ్ళ హైట్ మీద డిపెండ్ అవుతుంది. మీరు బాడీ వెయిట్ కదా అడుగుతున్నది. అవును మేడం. సో ఒక మనిషి హైట్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఐడియల్ వెయిట్ క్యాల్కులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి 164 సెంటీమీటర్స్ ఉన్నారంటే వాళ్ళకి 60 kgs నుండి 62 kgs వరకు ఉండొచ్చు. ఇలా క్యాల్కులేట్ చేస్తాం. సో అందరికీ ఒకే వెయిట్ ఉండదు కదా, అందరికీ ఒక్కటే ఐడియల్ వెయిట్ ఉండదు. ఓకే మేడం, వన్ మోర్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు డయాగ్నోజ్ అయిన తర్వాత వెయిట్ తగ్గుతారు అనేటువంటిది ఉంది కదా మేడం, సో దాన్ని ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ ఇలా అబ్డామిన్స్ ఏమన్నా ఉంటాయా? కిడ్నీ డిసీజ్ డయాగ్నోస్ అయ్యాక యాక్చువల్లీ నేను వెయిట్ లాస్ గురించి అసలు అంతగా పట్టించుకోము. ఎవరైనా మరీ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు, డయాబెటీస్ కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు వాళ్ళకి మామూలుగా మనం డైట్ కరెక్షన్ చేసేసరికి వెయిట్ లాస్ అవుతుందండి. కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు అన్నప్పుడు వెయిట్ లాస్ చేసుకోండి మీరు అనేది అది మా లిస్ట్ లోనే ఉండదు, అది మా ప్రయారిటీ కాదు. ఎందుకంటే వీళ్ళు ఎంత బాగా తింటే అంత బెటర్. ఒక రివర్స్ ఎపిడెమియాలజీ అంటారు, అంటే డయాలిసిస్ వచ్చేసరికి చాలా తక్కువ బిఎంఐ ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, కానీ కొంచెం ఎక్కువ ఒబీస్ సైడ్ లో ఉన్న బిఎంఐ వాళ్ళకి రిస్క్ తగ్గుతుంది అనమాట. సో దీన్ని రివర్స్ ఎపిడెమియాలజీ అంటారు. సో మేము వెయిట్ లాస్ గురించి అసలు పట్టించుకోము, వీళ్ళు బాగా కరెక్ట్ గా తీసుకుంటున్నారా, మేమేం డైట్ చెప్పామో దాని ప్రకారంగా తీసుకుంటున్నారా అని చూస్తే చాలు. వన్ మోర్ మేడం, ఫిజికల్ యాక్టివిటీస్ ఎంత వరకు చేయవచ్చు? అది ఇప్పుడు చాలా మటుకు కిడ్నీ ప్రాబ్లం ఉంటే హార్ట్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. హార్ట్ ప్రాబ్లం ఏమీ లేదు, వాళ్ళు మామూలుగా వాకింగ్, జాగింగ్ ఇట్లాంటివి చేసుకోవచ్చు. అంటే ఫిజికల్ యాక్టివిటీకి ఏమీ రెస్ట్రిక్షన్ ఉండదు. సో మాకు తెలిసిన వాళ్ళలో షటిల్, బ్యాడ్మింటన్ ఆడుకుంటూ, స్విమ్మింగ్ చేస్తూ ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. సో అట్లా కానీ వాళ్ళ యాక్టివిటీ ఇనిషియలీ వాళ్ళ యాక్టివిటీ లెవెల్ ఎక్కడుంది అనేది చూసుకుని మనం స్టార్ట్ చేయాలి. వీళ్ళు అసలే ఏమీ ఎక్సర్సైజ్ చేయట్లేదు అంటే వాళ్ళు కొంచెం 15-20 minutes వాక్ నుండి స్టార్ట్ చేస్తే బెటర్. నెమ్మదిగా బిల్డప్ అవ్వాలి, కానీ ఒకేసారికి ఎక్కువ చేయలేరు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మామూలుగా మేము వెయిట్ లిఫ్టింగ్, బాడీ వెయిట్ లిఫ్టింగ్ అంత ఎక్కువగా అవి రికమెండ్ చేయము. సో ఓన్లీ ఫిట్నెస్ వరకు ఎంతో అంతే. మేము మా పేషెంట్స్ కి ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని డైరెక్ట్ గా వచ్చి కన్సల్ట్ అవ్వచ్చా మేడం? వస్తే ఎక్కడికి రావచ్చు? వీళ్ళు డైరెక్ట్ గా రావచ్చు, లేదంటే వీడియో కన్సల్టేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు. నేను వర్క్ చేసేది ఎంయూ హాస్పిటల్స్ బెంగళూరులో నేను పనిచేసేది. సో ఎంయూ హాస్పిటల్స్ రాజాజీ నగర్ లో మీరు డైటీషియన్ కోసం వీడియో కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కన్సల్టేషన్ లో సాల్వ్ చేసుకోవచ్చు. డయట్ ప్లాన్ అవన్నీ మీరు పర్సనలైజ్ డయట్ ప్లాన్ ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో చాలా ఓపిక తోటి చాలా ప్రశ్నలకు ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. మంచి సెషన్ తీసుకోవడం జరిగింది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ.